అందరి వీడియో దివ్య థింగ్స్. ఈరోజైతే మేమైతే చేపలు తీసుకున్నాము. మీకైతే ఈ చేప పేరు ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను. ఇది ఎలా తోమాలి ఏంటి అని అయితే చూపిస్తాను, చూడండి. అయితే మనం పొలుసు తీసుకుంటున్నాము. పొలుసు ఏంటంటే ఎలా తీసుకోవాలని అంటే బ్లేడ్ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకు బ్లేడ్ లేకపోయేకి షాక్తో అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం పొలుసు అయితే తీసేసుకున్నాము. నిమ్మదబ్బ తీసుకొని బాగా రుద్దుకుంటాము. నిమ్మరబ్బ ఎందుకు రుద్దుకుంటామంటే పైన బ్లాక్గా ఉంది కదా, అదైతే పోయి తెల్లగా అయితే వస్తుంది. నిమ్మదబ్బ రుద్దుకొని ఇలాగైతే మనం బండకేసి రుద్దుకుంటాము. రుద్దుకుంటే బాగా వస్తుంది తెల్లగా. ఇలాగా తెల్లగా అయ్యేలాగైతే మనం తోముకోవాలి బాగా నీట్గా. ఇప్పుడు చూడండి, బ్లాక్గా ఉండేది అంతా పోయింది, పొలుసు పోయింది, అంతా పోయింది, తెల్లగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం తోకలు తలకాయలు అవి అయితే తీసుకోవాలి. అవి ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఈ విధంగా అయితే మనం పక్కనుండే తోకలు అవి అయితే తీసుకోవాలి. చూడండి ఎలా తీస్తుందో మా అమ్మ. ఈ విధంగా అయితే తీసుకోవాలి, మొత్తం క్లీన్గా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం సన్నగా అయితే పీసెస్గా అయితే కోసుకుంటున్నాము. తోకలు తలకాయలు అయితే తీసేసి లోపల ఉండే వేస్ట్ అంతా ముక్కల లోపల ఉంటుంది. ఆ వేస్ట్ అంతా మనం తీసేసుకొని కొంచెం సాల్ట్ లేదంటే ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, మనం ఉప్పుతో అయితే క్లీన్ చేసుకున్నాం కదా, తర్వాత వాటర్ వేసుకొని ఒక 3 times 4 times అట్లాగా మనం బాగా అయితే వాష్ చేసుకొని ఒక బౌల్లో అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. చేపల కూరలోకి కొంచెం ఎక్కువ చింతపండే కావాలి. ముందుగా ఇప్పుడు చింతపండు తీసుకొని తగినంత ఒకసారి అయితే వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. టమోటా ఎర్రగడ్డ అయితే ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. చేపల కూరలోకి కొంచెం ఎక్కువే పడుతుంది నూనె. నూనె అయితే వేడైంది. ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అవి వేసుకొని చిటపటానిన తర్వాత అయితే ఎర్రగడ్డ టమోటా అయితే వేసుకుంటున్నాను. గరిటె తీసుకొని మనం బాగా కలిపెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే బాగా కలిపెట్టేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మనం బాగా అయితే కలిపెట్టేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గించుకోవాలి. చింతపండు గుజ్జునైతే మనం బాగా పిసికి చిక్కగా వచ్చేలాగైతే తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత మనం చేపలను అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. చేపలను వేసుకున్న తర్వాత మనం గరిటె అయితే అస్సలు పెట్టకూడదు. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనం చేప ఉడికిందా లేదా అని అయితే చూసుకున్నాము. మూత తీసుకొని చూసుకున్నాము. చూడండి, ఉడికిపోయినట్లే ఉంది. ఇప్పుడైతే మనకి కూర అయితే ఉడికిపోయింది. మెంతులు, ఆవాలు పొడి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎంతో రుచికరమైన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.